బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య గడిచిన 24 గంటల్లో తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇటు ఉదయం తెహరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ 2 మిసైల్స్ వర్షాన్ని కురిపించాయి. ఇటు జనావాసాలు సివిలియన్స్ ఉండే ప్రాంతాలపైనే ఈ బాంబులు మోత మోగింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. ఒక సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అలాగే అమెరికా స్ట్రైక్స్ చేస్తున్నాయి. పదుల సంఖ్యల్లో అక్కడ జనానికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపు 30 మందికి పైగా అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ చనిపోయిన వాళ్ళలో 6 అమ్మాయిలు, 10 సంవత్సరాల లోపు ఉన్న 6 అమ్మాయిలు, 4 అబ్బాయిలు, మొత్తంగా 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలని చెప్పొచ్చు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్కన ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడింది. ఇటు అమెరికా ఇజ్రాయెల్ చేసిన ఈ స్ట్రైక్స్ పైన ఇరాన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇటు కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అలాగే ఇజ్రాయెల్లోని డిఫరెంట్ లొకేషన్స్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ కూడా స్ట్రైక్స్ చేసింది. ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఇటు అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ F-15E దాన్ని ఇరాన్ కూల్చేసింది. దాని తర్వాత దాంట్లో ఉన్న ఒక పైలట్ అక్కడే ఉండిపోయాడు ఇరాన్ భూభాగం పైన. ఆ పైలట్ని రెస్క్యూ చేయడానికి అమెరికా తమ యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ని పంపించి ఆ పైలట్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 24 గంటల సమయం ఇస్తున్నాను, ఆ 24 అవర్స్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్న బ్రిడ్జ్లు, ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నిటినీ కూలగొట్టేస్తాము, మిసైల్స్తోని స్ట్రైక్స్ చేస్తామంటూ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు సీజ్ ఫైర్కి సంబంధించి ఒక నెగోసియేషన్ నడుస్తున్నట్టు ఆ మీడియేషన్కి సంబంధించి కొంత డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. 45 రోజుల పాటు యుద్ధంలో ఎవరు కూడా మిసైల్స్ కానీ దాడులు కానీ చేయకుండా ఉండాలంటూ మీడియేషన్ టాక్స్ నడుస్తున్నాయని చెప్తున్నారు. మరొక పక్కన దాడులు మాత్రం విస్తృతంగా మ్యాసివ్ స్ట్రైక్స్ అని చెప్పొచ్చు. ఇరాన్కి సంబంధించిన రెసిడెన్షియల్ ఏరియాస్, ఒక పోర్ట్ పైన కూడా దాడులు చేశారు, ఒక యూనివర్సిటీ పైన కూడా దాడులు చేశారు. ఇటు షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆ యూనివర్సిటీ పైన కూడా దాడులు చేస్తే దాంట్లో 13 మంది చనిపోయారు. మొత్తంగా దాదాపు 30 మంది గడిచిన 24 గంటల్లోనే 30 మంది ఇరాన్లో వివిధ లొకేషన్స్లో, ఇటు పోర్ట్ దగ్గర, యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ పక్కనే ఒక గ్యాస్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, ఒక గ్యాస్కి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు, ఆ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రిటాలియేషన్ స్ట్రైక్స్లో ఇటు ఇరాన్ మీద చేసిన దాడులకు ప్రతిదాడిగా ఇటు ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్కి సంబంధించిన హైఫా అనే సిటీని టార్గెట్ చేసింది. హైఫా అనే సిటీ పైన మిసైల్స్తో సంధించింది. అలాగే కువైట్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్, కువైట్కి సంబంధించిన డీసాలినేషన్ ప్లాంట్స్, అంటే వాళ్ళకి వాటర్, ఎలక్ట్రిసిటీ 2 లేకుండా చేసే ప్రయత్నం ఇటు ఇరాన్ చేసింది. మరొక పక్కన ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తాను, నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎట్ ద సేమ్ టైం నాకు కొంత రెవెన్యూ కూడా కావాలి, యుద్ధంలో నేను నష్టపోయాను కాబట్టి అంటూ. గతంలో మనం చూస్తే ప్రతి షిప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళడానికి $2 మిలియన్ ఇరాన్ ఛార్జ్ చేసింది. ఇప్పటిదాకా $2 మిలియన్ అమెరికాకి సంబంధించిన షిప్స్ కాదు, ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ కాదు, అమెరికా ఫ్రెండ్స్కి సంబంధించిన షిప్స్ కాదు, ఏవైతే ఇరాన్కి సంబంధించిన మిత్ర దేశాలు కావచ్చు, లేకపోతే అమెరికాకి సంబంధం లేని షిప్పింగ్ కంపెనీస్కి మాత్రమే ఇలాంటి యాక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ బయటికి వెళ్ళాలంటే నాకు ఒక టోల్ పే చేసి బయటికి వెళ్ళాలి అంటూ ఇటు ఇరాన్ కొత్త రూల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరొక పక్క ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్, గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్, ఆయన ఏమంటున్నారు? ఆయన చాలా క్లియర్గా ఇటు ట్రంప్కి మతి చెడింది,
అతను ఏం మాట్లాడతాడో ఇటు అమెరికాలో ఉన్న ప్రజలకి అర్థం కాదు, ఇక్కడ ఇరాన్లో ఉన్న ప్రజలకి కూడా మాకు అర్థం కావట్లేదు. పూటకొక మాట మాట్లాడతాడు, ఆయన చెప్పేది ఒకటి ఆయన చేసేది ఒకటి అంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పుకొచ్చాడు. మరో పక్కన ఇటు ఇరాన్ మాత్రం కువైట్, గల్ఫ్ దేశాలు, అలాగే ఇజ్రాయెల్, ఈ కంట్రీస్ అన్నిటినీ కూడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తుంది. అక్కడ ఇంపార్టెంట్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఇటు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్కి సంబంధించి డీసాలినేషన్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రిసిటీ లేకుండా ఎలా అయితే ట్రంప్ ఇరాన్ని బెదిరిస్తున్నాడో అంధకారంలోకి తొక్కేస్తాను, అంధకారంలోకి పంపించేస్తాను, ఇరాన్ స్టోనేజ్కి వెళ్ళబోతుంది అంటూ ఇటు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇరాన్ కూడా అదే దారిలో వెళ్తుంది. గల్ఫ్ దేశాలకి వాటర్ లేకుండా, గల్ఫ్ దేశాలకి ఎలక్ట్రిసిటీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కనుక అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ టార్గెట్ చేస్తే, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని కనుక అమెరికా ఇవాళ టార్గెట్ చేసినట్టు మళ్ళీ చేస్తే కనుక ఖచ్చితంగా మేము కూడా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తాం గల్ఫ్ దేశాల్లో, ఇంకా స్ట్రైక్స్ని నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు ఒక్కసారి మనం చూస్తే కనుక 10 మంది చిన్నారులు, 10 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులు 10 మంది చనిపోయారు. 6 అమ్మాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు ఉన్నారు, 10 మంది. ఇటు ఇజ్రాయెల్ చెప్తున్న మాటలు ఏంటంటే, నేను ఇరానియన్ రెజ్యూమ్కి సంబంధించి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ మిలిటరీ కానీ వాళ్ళని మాత్రమే నేను స్ట్రైక్ చేశా అంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. పోర్టుని స్ట్రైక్ చేశా అంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ వాస్తవానికి అక్కడ చనిపోయింది సివిలియన్స్. మరి అలాంటి సివిలియన్స్ చనిపోవడానికి కారణం మరొకసారి అయితే కనుక అమెరికా ఇజ్రాయెల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. ఒక యూనివర్సిటీని టార్గెట్ చేశారు. ఇటు షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్స్, ఇరాన్లో ఉన్న బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్స్కి అది హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని స్ట్రైక్ చేశామని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ దీంట్లో కూడా ఇక్కడ కూడా చనిపోయిన వాళ్ళు దాదాపు 10 మందికి పైగా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సివిలియన్సే. మరో పక్కన రష్యా బుషేర్ న్యూక్లియర్ ప్లాంట్ 2 రోజుల క్రితం మనం చూసాం. ఇటు అమెరికా ఒక న్యూక్లియర్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ ఇటు అమెరికా దాడులు నిర్వహించింది. ఆ న్యూక్లియర్ ప్లాంట్ని సెటప్ చేసింది రష్యా. ఆ న్యూక్లియర్ ప్లాంట్లో యురేనియంని ప్యూరిఫై చేస్తుంది కూడా రష్యా. ప్రస్తుతానికి ఇవాళ రష్యన్ సైంటిస్టులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బుషేర్ ప్లాంట్ నుంచి వెనకకి రావాలంటూ ఇటు రష్యా వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చింది. రష్యన్స్ని వెనకకి రమ్మంటుంది. అంటే అమెరికా మిసైల్స్తోని స్ట్రైక్ చేసే అవకాశం ఉందా న్యూక్లియర్ ప్లాంట్ని? అంటే మరి రష్యా బ్యాక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఆ న్యూక్లియర్ ప్లాంట్ని అటాక్ చేసే అవకాశం ఉన్నట్టు రష్యా కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ దాన్ని కనుక హిట్ చేస్తే, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇటు గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా ఆ రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది. వాటర్ పక్కనే ఉన్న సముద్ర జలాల్లో కూడా ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుక కలిస్తే అక్కడున్న సీ ఫుడ్, అక్కడున్న గాలి ఇవన్నీ కూడా కలుషితం అవుతాయి. కొన్ని వందల సంవత్సరాలు కూడా ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇంకా వార్ ఎస్కలేట్ అవుతూనే ఉంది. ట్రంప్ 2-3 రోజుల క్రితం మనం చూస్తే కనుక ఒక 2-3 వీక్స్లోనే వార్ ఎండ్ అయిపోతుంది, మేము అచీవ్ చేయాల్సిందంతా అయిపోయింది అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. మరో పక్కన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని 24 అవర్స్లో ఇప్పుడు ఓపెన్ చేయాలంటూ మరొకసారి ఒక డెడ్ లైన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ మాత్రం ఆ డెడ్ లైన్స్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము అసలు ట్రంప్ చెప్పే మాటల్ని పట్టించుకోము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కనుక ఎవరైతే దాటాలనుకుంటున్నారో వాళ్ళ వెసల్స్ కావచ్చు, వాళ్ళ షిప్స్ కావచ్చు, వాళ్ళు మాకు టోల్ పే చేసి మాకు డబ్బులు చెల్లించి తర్వాత వాళ్ళ షిప్స్ని మూవ్ చేయాలి. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళి దాదాపు 700కు పైగా షిప్స్, వెసల్స్, ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సరుకులు, ఆయిల్, వీటన్నిటి కూడా తీసుకొని వెళ్ళిన దాదాపు 700కు పైగా కార్గో షిప్స్ ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకుపోయి ఉన్నాయి. దాంట్లో ఉన్న సిబ్బంది కూడా దాదాపు 20,000కు పైగా దాంట్లో ఇప్పుడు సిబ్బంది ఉన్నారు. మరో పక్కన గల్ఫ్ దేశాలకి ప్రస్తుతానికి, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకి ఇండియా నుంచి ఎక్కువ శాతం
ఉప్పు పప్పు కూరగాయలు నాన్ వెజ్ ఈవెన్ చికెన్ మటన్ బీఫ్ ఇలాంటివన్నీ కూడా ఇండియా నుంచే ఎక్కువ శాతం వెళ్తుంటాయి. మన రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా నుంచే వెళ్తుంటాయి. ప్రస్తుతానికి వాటికి కూడా అలౌ చేయట్లేదు ఇటు ఇరాన్. అంటే గల్ఫ్ దేశాలకి ఆహారం కూడా అందకుండా ఇరాన్ చేస్తుంది. ఇరాన్ ఆయిల్ని పర్చేస్ చేయకూడదు, ఇరాన్తో ట్రేడ్ కూడా చేయకూడదు అంటూ ఇటు అమెరికా 40 సంవత్సరాల నుంచి శాంక్షన్స్ తీసుకొచ్చింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ మైన్స్ని ఏర్పరిచింది. దానికి నావీతో సంబంధమే లేదు. రాత్రి వేళ స్పీడ్ బోట్స్ని యూజ్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో నావీ ఆ మైన్స్ని, ఆ వాటర్లో ఫ్లోట్ అయ్యే మైన్స్, లేకపోతే కింద స్మార్ట్ సెన్సార్స్తో ఉన్న మైన్స్, ఇలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ మైన్స్ని కింద ఏర్పరిచింది. ఒక్క షిప్ దాన్ని దాటుకొని వెళ్ళడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాయి. భయంతోనే షిప్స్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నాయి. ఆ మైన్స్ బ్లాస్ట్ అవుతే ఆ వెజల్ ఏదైతే ఉంటుందో, ఆ షిప్ ఏదైతే ఉందో, ఆ షిప్ పూర్తిగా కుప్ప కూలిపోదు, అక్కడే మునిగిపోదు. కానీ దానికి ఎంత డ్యామేజ్ అవుతుంది అని అంటే అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అది ఇమీడియట్గా రిపేర్స్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న పోర్టుకి ఇమీడియట్గా చేరుకోవాల్సిన పరిస్థితి. దాని బ్యాక్ బోన్ని, షిప్కి సంబంధించిన బ్యాక్ బోన్ని విరిచే లాంటి మైన్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఇది గడిచిన 12 నుంచి 48 గంటల్లో జరిగిన సంఘటనలు. ఇంకా యుద్ధం కొనసాగుతుందా? ట్రంప్ చర్యలు కావచ్చు, ఇటు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయడం, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ట్రంప్ మాట్లాడుతున్న మాటలకి, ఆయన చేసే పనులకి అసలు పొంతన లేదంటూ ఇరాన్కి సంబంధించిన ఒక ఆఫీషియల్ చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఆయన పాకిస్తాన్కి అసలు ఎలాంటి రోల్ లేదు, మీడియేషన్ టాక్స్లో పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు, పాకిస్తాన్ ఏ రోల్ కూడా ప్లే చేయట్లేదు, దానివల్ల ఏమీ కాదు అంటూ ఇటు ఇరానియన్ అంబాసిడర్, ఇండియాలో ఉన్న అంబాసిడర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో యుద్ధం ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉందా? అమెరికా నిజంగానే ఒక ల్యాండ్ అటాక్కి వెళ్ళబోతుందా? ఇటు గల్ఫ్ దేశాల్లో దాదాపు 50,000కు పైగా అక్కడ ఆర్మీని మోహరించి పెట్టింది. అలాగే యుఎస్ఎస్ ట్రిపోలి, ఇటు నావీ సీల్స్ కావచ్చు, మెరైన్స్, ఇప్పటిదాకా అమెరికాకు సంబంధించిన 365 మంది 365 మంది సోల్జర్స్ ఇప్పటిదాకా ఈ యుద్ధంలో గాయపడ్డారు. నెల రోజుల్లో గాయపడిన వాళ్ళు 365 మంది. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకున్న మర్చెంట్ నావీకి సంబంధించిన వ్యక్తులు 20,000కు పైగా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. כרגע בגזרת תחנת חיפה מתנהלים סריקות לאיתור של 4 לכודים שיש כרגע חשש כבד לחייהם. כוחות כבאות והצלה יחד עם פיקוד העורף וכלל הגורמים החברים במקום מבצעים סריקות עם כלל అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.